విషయాల్లో అటు యంత్రాంగం, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. సో యంత్రాంగం గాడిలో పెడతారు, ధ్వంసమైన వ్యవస్థల్ని తిరిగి ట్రాక్లో పెడతారు, అటు విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి అధికారులను అందరినీ కూడా కొంత సిస్టమాటిక్గా పెడతారు అని అందరూ కూడా చూస్తున్నారు. మరి 6 నెలలు అవుతోంది. నిజంగా ఆ విషయాలన్నింటిలోనూ మార్పు వచ్చాయా? సంక్షేమం లేదా అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? నిజంగా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టనే కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది అన్నది చాలా చర్చనీయాంశమైనప్పుడు స్పష్టంగా కొన్ని విషయాల్లో 60 నెలలకి 6 నెలలకి తేడా నిజంగానే కనిపిస్తోంది. దానికి సంబంధించి కొన్ని అంశాలను కూడా స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. సో ఈ మీటింగ్లో రకరకాల అంశాలని చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగంతో కానీ అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా చర్చిస్తారు. ప్రధానంగా శాంతి భద్రతలు, డీజీపీకి, ఎస్పీలతో కూడా సమావేశం ఉంటుంది. అలాగే 2047 ఆంధ్ర విజన్ డాక్యుమెంట్, అంటే రాబోయే 6 నెలలకు సంబంధించి, రాబోయే కూటమి ప్రభుత్వం 5 ఏళ్లకు సంబంధించి, ఇప్పుడు 6 నెలలు అయింది కాబట్టి 4.5 నెలలకు సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్ళాలి అనే అంశాలని కూడా స్పష్టంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారు అధికారులకి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2047 విజన్ డాక్యుమెంట్ చెప్పినప్పటికీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తున్నారు కాబట్టి రాబోయే 6 నెలలు, ఆపై సంవత్సరంన్నర ఇలా ఒక టార్గెట్గా వెళ్తున్నారు కాబట్టి ఒక ప్రజెంటేషన్ రూపంలో చెప్పే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఆర్టీజీఎస్ ద్వారా, ఎందుకంటే మొన్న మనం విజయవాడలో వరదలు చూసాం, బుడమేరు పొంగి ఎంత ప్రజలు ఇబ్బంది పడ్డారో. ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్ ద్వారా వాతావరణ మార్పులు, ఐఎండీతో కొంత లింకప్ అయ్యి అలర్ట్స్ కానీ మానిటర్ చేసే అంశం విషయంలో కొంత సీరియస్గా ఎలా వెళ్ళాలి అన్నది కూడా ఉంది. ఇది కాకుండా టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాల విషయంలో కానీ, డ్రోన్ల వాడకం విషయంలో కానీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ కలెక్టర్ల సదస్సులో చర్చించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇప్పటికే మనం చూసాం, ఈ 6 నెలల్లో 3 పార్టీలకి సంబంధించి రెవెన్యూ శాఖలోనే 1,75,000 గ్రీవెన్సెస్ వచ్చినాయి. కేవలం అది ల్యాండ్స్ లాక్కోవడంలో కానీ, పేరు మార్పుల్లో కానీ, పట్టాదారు పాస్ పుస్తకాల్లో వచ్చిన తప్పులు కానీ దాదాపుగా 1,75,000 కంప్లైంట్స్ కానీ, బాధితులు కానీ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఈ గ్రీవెన్సెస్ రీఅడ్రసల్ విషయంలో కూడా ఎట్లా కొనసాగాలి అన్నది కూడా అధికారులతో చర్చిస్తారు. ఇది కాకుండా జనవరి లోపు మొత్తం దాదాపుగా రోడ్లకి సంబంధించిన పాట్ ఫిల్లింగ్, గుంటల్ని పూడ్చడం, అలాగే చెరువుల్లో పూడికతీతలు, ఇలాంటి అంశాలతో పాటుగా హౌసింగ్, హెల్త్, బీసీ వెల్ఫేర్ అన్ని అంశాలని స్పష్టంగా ఒక నిర్దిష్ట ప్రణాళికతో చర్చించే అవకాశం ఉంది. సో ఇవి చర్చిస్తారు. కానీ మనకి సామాన్యంగా కలెక్టర్ల సదస్సు గత ప్రభుత్వంలో అన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశారు, కలెక్టర్ల సదస్సు అయిపోయిన వెంటనే ప్రజావేదికతో కూల్చివేత్తో ఆయన పాలన బిగించేశారు. అందరికీ దాదాపుగా కలెక్టర్ల మీటింగ్ అంటే అదే మైండ్లోకి వస్తుంది. అందుకనే స్పష్టంగా తేడా ఉంది అని నేను ఓపెనింగ్ రిమార్క్స్లో అందుకే చెప్తున్నాను. అంటే ఒక బాధ్యతకి, బాధ్యత రాహిత్యానికి, జవాబుదారీతనానికి, బరితెగింపుకి ఉన్న తేడా 6 నెలల్లో 60 నెలల్లో తేడా కనిపించేసింది. కేవలం ఒక్క సంతకంతో సూపర్ 6కి సంబంధించి ఒక్క సంతకంతో 1000 రూపాయల పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సికి ఒక 16,000 జాబుల విషయంలో కానీ ఒక్కొక్కటి కూడా నిర్దిష్టంగా చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదే కాకుండా కేంద్రంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పోలవరానికి, అమరావతి విషయంలో నిధులు రాబట్టడం, ఓఆర్ఆర్ రోడ్ల విషయంలో కానీ ఇలా అనేక విషయాల్లో కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో స్పష్టంగా వెళ్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని పిల్లి మొగ్గలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతా ఆహా ఓహో అని చెప్పడానికి లేదు, కొన్ని విషయాల్లో స్పష్టంగా తేడాలు కనిపిస్తున్నాయి. సో ఒకటైతే ఏమిటంటే, మెజారిటీగా ఒక 6 నెలల్లో అధికార యంత్రాంగంలో భయం కనిపించింది. సిస్టమేటిక్గా ఉండకపోతే ఎలా ఉంటాయి, కట్టు దాటిన వాళ్ళకి, గట్టు దాటిన వాళ్ళకి కూడా చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది నిరూపించి చూపించారు. ఇంకా టైం ఇచ్చారు. ఇదే కాకుండా అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయంలో సిట్ వేయడంలో కానీ, సోషల్ మీడియా సైకోలకి చెక్ పెట్టడంలో కానీ వాళ్ళందరినీ గుర్తించడం, కేసులు నమోదు చేయడం, కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా వాళ్ళని రక్షించలేము, మీరు చేసింది తప్పని చెప్పేసిన నేపథ్యంలో ఒక రకంగా ధ్వంసమైన వ్యవస్థల్ని ట్రాక్ తెచ్చే పనిలో ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని పిల్లి మొగ్గలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే
నిన్న కూడా మనం చూసాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏకంగా బెదిరింపు కాల్ వెళ్ళింది. సీఎంఓలో ఆయన ఓఎస్డీకి ఫోన్ చేసి మరి అగంతకుడు బెదిరించిన పరిస్థితి చూసాం. అదే అగంతకుడు హోంమంత్రి అనిత గారికి బెదిరించిన సందర్భం చూసాం. అలాగే మీరు గమనిస్తే కొన్ని రోజుల క్రితం విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు బతికుంటే అప్పుడు మేము మళ్ళీ జైల్లో పెడతాము, మా ప్రభుత్వం వస్తుంది అంటే ఇవన్నీ జాగ్రత్తగా చూస్తుంటే ఇక మనం భవిష్యత్తులో రాము అనేది జగన్ కోకు అర్థమైపోయిందా, లేకపోతే ఎందుకు ఈ బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు? నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అగంతకులు ఫోన్ చేసిన అంశంలో కానీ, లేకపోతే హోంమంత్రి బెదిరింపుల్లో కానీ, ఏకంగా ఒక ఎంపీఏ మీరు బతుకుంటే కదా అని చెప్పి ట్వీట్లు పెట్టడంలో కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా బరితెగింపు కూడా ఇంకా అక్కడక్కడ కనిపిస్తోంది. మరి అనుకున్నంత పూర్తి స్థాయిలో యంత్రాంగం ట్రాక్లోకి రాలేదా? అన్ని విషయాలు మనం చూస్తున్న నేపథ్యంలో మరి విజన్కి తేడా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి ఎటువంటి సంచలనాలు రాబోతున్నాయి? ఈ మీటింగ్ తర్వాత జరిగే భారీ మార్పులేంటి ఏపీలో? ఎటువంటి అంశాలతో ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళబోతోంది? అన్ని చర్చిద్దాం.